నమస్తే, నేను మీ వాలేటి. వెల్కమ్ టు వైకే న్యూస్. 2018 గ్రూప్ 1 అసలు ఏపీపీఎస్సీ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన అవినీతికరమైన రిక్రూట్మెంట్. ఎన్నో ఆరోపణలు, మరెన్నో కోర్టు కేసులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018 గ్రూప్ 1 మెయిన్స్ అక్రమాల డొంక కదిలింది. వైసీపీ ప్రభుత్వం దిగిపోగానే గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల వాల్యుయేషన్లో అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై కంప్లైంట్ రావడంతో కేసు నమోదు చేశారు. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా పిఎస్ఆర్ ఆంజనేయులు పనిచేసిన సమయంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగాయంటూ కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు ముమ్మరమైంది. కొందరు జైలుకు కూడా వెళ్లారు. అక్రమాలు జరిగాయని తేలినా అలా ఉద్యోగాలు సాధించిన వారు మాత్రం దర్జాగా జాబ్ చేసుకుంటున్నారు. అక్రమాలు జరిగాయని తెలుసు, డబ్బులతో జాబ్స్ కొనేసని క్రిస్టల్ క్లియర్గా తేలింది. కేసులయ్యాయి. సంబంధిత అధికారులు, పేపర్ల వాల్యుయేషన్ చేసిన క్యాంప్సైన్ సంస్థ ప్రతినిధులు ఇలా అందరూ జైలుకి వెళ్లారు. కానీ అక్రమంగా జాబ్ సంపాదించిన వారు మాత్రం కాలు కదపకుండా, ఏమాత్రం కష్టపడకుండా జీతం తీసుకుంటున్నారు. మొత్తం 167 పోస్టులకు గాను 145 మంది కులాసాగా ధైర్యంగా ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వారి మీద చర్యలు తీసుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? సాధారణంగా ఈ రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగాయని తెలిస్తే అలా ఉద్యోగాలు సంపాదించిన వారి మీద యాక్షన్ ఉంటుంది. లంచం పుచ్చుకున్న వాడితో పాటు లంచం ఇచ్చిన వాడు కూడా నిందితుడే. 2018 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ చేసిన వారితో పాటు వారిని లంచాలతో మేపిన వారు, అడ్డదారిలో జాబ్ కొట్టినవాడు కూడా నిందితుడే. కానీ ఇక్కడ మాత్రం లంచం తీసుకున్నవారు మాత్రమే జైలుకు వెళ్ళారు. లంచం ఇచ్చినవాడు ఎవరో కొంతవరకు తెలిసినా ఎలాంటి యాక్షన్ లేదు, రియాక్షన్ లేదు. వారిని ఉద్యోగాల నుంచి తీసేసే సాహసం కూడా చేయటం లేదు. రైట్, మొత్తం దీని మీదే మనం ఇవాళ డిబేట్లో మాట్లాడతాం. మనతో పాటు హేమంత్ కుమార్, స్టేట్ ప్రెసిడెంట్ ఏపీ అన్ఎంప్లాయిడ్ యూత్, ఆయన మనతో పాటు ఉన్నారు. హేమంత్ కుమార్ గారు నమస్తే సార్. అలాగే కోటిపల్లి అయ్యప్ప, ప్రముఖ న్యాయవాది, మనతో పాటు లైవ్లో సిద్ధుకున్నారు. హేమంత్ కుమార్ గారు నమస్తే సార్. ఏంటి, ఏం జరుగుతోంది? 145 మంది సంగతి ఏంది? వీళ్ళు హ్యాపీగానే ఉన్నారు? కోర్టు తీర్పులు ఏ విధంగా ఉన్నాయి? ఏం జరుగుతోంది? అంటే యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ రిక్రూట్మెంట్ అయ్యింది సార్. రిక్రూట్మెంట్ ఇన్ ద సెన్స్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. 2018లో సుమారు 167 పోస్టులు గాను చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోకి వచ్చిన తర్వాత దీని మెయిన్స్ పరీక్ష ఆయన నిర్వహించడం జరిగింది. మెయిన్స్ పరీక్ష నిర్వహించిన తర్వాత హుటాహుటీన మరి పెన్ను పేపర్ విధానంగా కరెక్షన్ చేయవలసినటువంటి ఈ యొక్క ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా కూడా డిజిటల్ వాల్యుయేషన్ అని చెప్పి ఈ యొక్క వాల్యుయేషన్ చేశారు. దాని యొక్క రిజల్ట్ కూడా వెలువడిన తర్వాత చాలా మంది అభ్యర్థులు ఈ యొక్క రాత పరీక్ష అంటే థియరిటికల్ పేపర్ డిజిటల్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు, ఇది సాధ్యం కాదు కదా అని చెప్పి ఎవరైతే మరి దీన్ని ఈ డిజిటల్ వాల్యుయేషన్ ని ప్రారంభించారో వారిపైన కూడా కోర్టులో దావాలు వేసి, కేసులు వేసి మొత్తం మీద మళ్ళీ వాళ్ళు ఇంకో వాల్యుయేషన్ చేయాలన్న తీర్పును తెచ్చుకున్నప్పుడు మళ్ళీ అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం పెద్దలతోటి మళ్ళీ డిజిటల్ వాల్యుయేషన్ కే పూనుకున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పెన్ను పేపర్ విధానానికి పూనుకోలేదు. మళ్ళీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అనుసరించి మొత్తం మీద ఎట్టకేలకు 3 సార్లు కరెక్షన్ చేసి ఈ యొక్క తీర్పు, ఈ యొక్క ఫలితాలను విడుదల చేశారు. ఈ యొక్క ఫలితాల్లో అనేక రకాలైనటువంటి అవకతవకలు ఉన్నట్లుగా కోర్టుకి ఈ యొక్క అభ్యర్థులు అంటే గ్రూప్ 1 పరీక్ష రాయాలి అని అంటే సుమారు ఏపీపీఎస్సీ విధి విధానాల ప్రకారం 42 సంవత్సరాలు దాటినటువంటి ఏ ఒక్క ఓసీ అభ్యర్థి కూడా గ్రూప్ 1 పరీక్ష రాయలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడో ఒక్కసారి వచ్చేటటువంటి ఇటువంటి భారీ నోటిఫికేషన్ 167 పోస్టులకి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం గత కొన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చినటువంటి యొక్క పెద్ద నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ కి లక్షలాది మంది నిరుద్యోగ యువత గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి ఈ యొక్క ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఈ యొక్క రాష్ట్రంలో, తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ యొక్క పరీక్ష రాసి ఎలాగైనా సరే గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం సాధించాలని చెప్పి రేయి పగలు తల్లిదండ్రుల కష్టాన్ని మరి వినియోగించుకుంటూ తల్లిదండ్రుల యొక్క కాయ కష్టాన్ని పూర్తిగా కూడా మా వంటి నిరుద్యోగ యువత అందరూ కూడా ఉపయోగించుకుంటూ చెట్టు కింద పుట్ట కింద కూర్చొని యూనివర్సిటీలో, లైబ్రరీలో కూర్చొని చదువుకుని ఎట్టకేలకి పరీక్ష అయిపోయిన తర్వాత ఇది పూర్తిగా లూటీ జరిగింది, డబ్బులు కమ్ముడిపోయారు, డబ్బులకు అమ్మేసుకున్నారన్న విషయం తెలియగానే మా పరిస్థితి ఆత్మహత్యకి దిగజారవలసినటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. అక్కడ చూసినట్లయితే ఏ ఒక్క ఏపీపీఎస్సీలో ఉన్నటువంటి
ఏ ఒక్క అభ్యర్థి కూడా రికగ్నైజ్డ్ పీపుల్ అయితే కాదు. ఈ యొక్క నిరుద్యోగ యువతకి న్యాయం చేసే విధంగా ఎవరూ లేరు. పూర్తిగా పక్షపాతంతో, పూర్తిగా డబ్బులు కమ్ముడిపోయే విధానాలతోటి వీళ్ళందరూ ముందుకు సాగారన్న విషయం కోర్టులోనే బహిర్గతం అయ్యింది. ఎవరెవరైతే డబ్బులు పుచ్చుకొని లంచాలకి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే జైలు పాలు కూడా చేసినటువంటి పరిస్థితి మీరు అందరూ చూశారు. 167 ఉద్యోగాలకు గాను సుమారు 145 మంది ఈ రోజు సుఖంగా నెల జీతాలు అందుకుంటూ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా మరి తదుపరి నోటిఫికేషన్ లో 167 ఉద్యోగాలు మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా వస్తాయా అని ఒక ప్రశ్నార్థకంగా మారింది మా యొక్క నిరుద్యోగ యువతకి. ఒక డిప్యూటీ కలెక్టర్ గా, ఒక ఎంఆర్ఓగా, ఒక ఆర్టీఓ స్థానాల్లో మరి ఉద్యోగాలు చేసుకుందామని చెప్పి కోరుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులందరూ కళ్ళల్లో నిప్పులు పోసినట్టు జరిగింది. గత వైసీపీ పరిపాలనలో ప్రశ్నించిన వాడి పైన కేసులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యపు పాలనపై ఉక్కుపాదం మోపి మరి నిరుద్యోగులను ఎలాగైతే అన్యాయం చేశారో అదే విధంగా ఓటును వినియోగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాక్షస పరిపాలనకి స్వస్తి చెప్పినటువంటి నిరుద్యోగుల తీరే మీకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఎంత వివక్షకి వారు పరిపాలనలో ఒడిగట్టారో. వెరీ బ్యాడ్ గవర్నెన్స్ చేశారు. ఎక్కడా కూడా పోటీ పరీక్షలు అంటే ఈ యొక్క రాష్ట్రంలోని మరి లా అండ్ ఆర్డర్ కానీ, రెవెన్యూని కానీ, మరి మెడికల్ అండ్ హెల్త్ కానీ శాసించవలసినటువంటి ప్రతి ఆఫీసర్ పోస్ట్ ను కూడా అమ్ముకుని దిగజార్చవలసినటువంటి పరిస్థితికి ఆ రోజు ఆ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఒడిగట్టడం అనేది నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో ఇంతకంటే హీనమైన చర్య మరొకటి లేదని చెప్పి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ చేసి అధ్యక్షుడిగా సమయం హేమంత్ కుమార్ గా నేను ఈ రోజు మీకు బహిరంగ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎందుకంటే బ్రదర్ మీరు ఎక్కడైనా కూర్చొని మాట్లాడొచ్చు ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ సార్, ఎక్కడైనా కూర్చొని చక్కగా మాట్లాడండి. మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. దయచేసి తొందర ఏం లేదు. మీ నుంచి ఇంకా నేను చాలా విషయాలు తెలుసుకోవాలి. మనతో పాటు ప్రముఖ న్యాయవాది కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు ఏంటిది, ముందుకు కదులుతుందా, ఈ 145 మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా, నేను ఆయనతో మాట్లాడుతాను. దయచేసి మీరు ఎక్కడైనా కూర్చొని మాట్లాడండి. ఎందుకంటే దాదాపు మనకి ఇంకా సమయం ఉంది గట్టి. ఈ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేయాలి, నియామకాలన్నీ రద్దు చేయాలి. ఎవరినైతే నియమించారో వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తక్షణమే తొలగించాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినీతికి పాల్పడినటువంటి ప్రతి లంచం ఇచ్చినటువంటి అభ్యర్థిని లంచం తీసుకున్నటువంటి అధికారులను కూడా చట్ట ప్రకారం శిక్షించాలి. మరొకసారి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇటువంటి మరి హీనమైన చర్య మరొకసారి నిరుద్యోగ యువతకే కాదు ఏ యొక్క ప్రజలకి కూడా ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయం జరగకూడదనే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఆవేదన ఇదే. ఎందుకంటే మాకు ఉద్యోగ వయో పరిమితులు కూడా కోల్పోయినటువంటి పరిస్థితికి దిగజారిపోయాం. వచ్చిన ఏకైక బడా నోటిఫికేషన్ కూడా పూర్తిగా లూటీ చేశారు. ఎక్కడ కూడా నిజంగా చదువుకుని ఎవరైతే నిజంగా ఇబ్బంది పడి చదువుకుని మంచి మార్కులతో పాస్ అవుతామని నమ్మకున్నటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ యొక్క ఉద్యోగం రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా చక్కగా ఇంటర్వ్యూకి వెళ్ళినోడు కూడా మార్కులు వేయకుండా చేసినటువంటి ఈ యొక్క పరిస్థితులు చూస్తుంటే పూర్తిగా అమ్ముకున్నారు ఈ ఉద్యోగాలు. వైసీపీ ప్రభుత్వం అమ్ముకుంది. ఈ యొక్క గ్రూప్ 1 ఉద్యోగాలు 2018 నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి 167 గ్రూప్ 1 ఉద్యోగాలు 100% వైసీపీ ప్రభుత్వం అమ్ముకుంది. అప్పుడు ఉన్నటువంటి ఏపీపీఎస్సీ చైర్మన్ ను కూడా ఈ రోజు కోర్టు వారు పిలిపించి ఆరా తీయాలి, నిక్కు తేల్చాలి, నిరుద్యోగ యువతకి న్యాయం చేయాలి. అంతవరకు కూడా మా యొక్క ఆవేదన కొనసాగుతుంది. సార్ నించోనే కాదు, పరిగెట్టే కాదు. ఈ రోజు హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో కూడా ఉండి మాట్లాడవలసినటువంటి దయనీయమైన పరిస్థితికి వచ్చామంటే నిరుద్యోగ యువత పొట్ట చేతి పట్టుకుని వలస కూలీలుగా పోతున్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు 167 ఉద్యోగాలకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు లూటీ చేశారు, అమ్ముకున్నారు, అక్రమాలకి పాల్పడ్డారు. ఏ ఒక్క న్యాయం ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ లోనే ఇంత అవినీతి చోటు చేసుకుంటే మేము ఎవరికి చెప్పుకోవాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా మేము నిలదీస్తున్నాం.
కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద ఎంక్వైరీ చేయాలి, ప్రత్యక్షంగా దీని మీద ఒక పబ్లిక్ మీటింగ్ నిర్వహించాలి, నిరుద్యోగ యువతతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద మీటింగులు నిర్వహించి జరిగినటువంటి అన్యాయాల పైన ఒక ప్రత్యేక నివేదిక తెప్పించుకొని సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళడానికి నిరుద్యోగ యువత అందరూ సిద్ధంగా ఉన్నాం. గతంలో జరిగినటువంటి వైసీపీ పాలనలో ఈ యొక్క నియామకాలన్నీ 100% రద్దు చేయాల్సిందే. మళ్ళీ నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు ప్రాధాయపడుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి ఇస్తానన్నారు. అందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, డిఎస్సి కానిస్టేబుల్ తో పాటు విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు కూడా నింపుతామని ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం డిఎస్సి 16,347 ఉద్యోగాలకు ఇచ్చారు. అదే విధంగా ఈ యొక్క గ్రూప్ 1, 2, 3, 4 కూడా ప్రత్యేక నోటిఫికేషన్ హేమంత్ కుమార్ గారు మళ్ళీ నోటిఫికేషన్ పెట్టాలి, ఇవ్వాలి. నిరుద్యోగ యువత ఉద్యోగ వయ పరిమితి కూడా పెంచాలి, 47 సంవత్సరాలకు పెంచాలి. ఎందుకంటే జగన్ టైంలో జరిగినటువంటి అన్యాయం వల్ల ఈ రోజు మేము ఉద్యోగ వయ పరిమితి కోల్పోయాం. మళ్ళీ మీరు నోటిఫికేషన్ ఇచ్చినా మేము పరీక్ష రాయాలి అని అంటే మాకు ఉద్యోగ వయ పరిమితి పెంచి మరలా నోటిఫికేషన్ ఇచ్చి 167 ఉద్యోగాలకు మళ్ళీ ఈ యొక్క కూటమి రైట్. హేమంత్ గారు ప్లీజ్ 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 టేక్ రెస్ట్. మీరు కూర్చొని మాట్లాడండి, దయచేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఉద్దేశం కాదు, ఆవేదన అర్థమవుతుంది. అయ్యప్ప గారు విన్నారు కదా, నిరుద్యోగ యువత ఏ విధంగా గర్జిస్తున్నారు, ఏ విధంగా ఘోషిస్తున్నారు. ఒక్కసారి ఏంటి అసలు ఈ 145 మంది హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు, కోర్టులు కూడా స్టే ఇస్తుంది, మరొక బెంచ్ ఏమో స్టే ఆర్డర్ ఇస్తుంది, సింగిల్ బెంచ్ స్టే ఇస్తే డివిజన్ బెంచ్ స్టే ఆర్డర్ ఇస్తుంది. ఏంటి ఇది అర్థమే కావట్లేదు. మెరిట్ ప్రకారం చదువుకున్న వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంది. ఈ విధంగా తన హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాడు, ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ 2018 గ్రూప్ 1లో జరిగిన ఈ మూల్యాంకనంలో జరిగిన తప్పుల వలన ఎంతమంది భవిష్యత్తు నాశనం అయిపోయింది నేను చెప్పని అవసరం లేదు. ఎప్పుడు వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం కనిపిస్తోంది? మనం ఏపీపీఎస్సి, నేను కూడా ఒకప్పుడు గ్రూప్ 1 యాస్పిరెంట్ అండి, సివిల్స్ యాస్పిరెంట్. నేను ఎన్నో ప్రయాసాలు పడి కొత్త కొత్త సిలబస్లు వచ్చిన ఎన్నో పుస్తకాలు కొని అమీర్పేట లేకపోతే అశోక్ నగర్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అక్కడ రూమ్ రెంట్లు పే చేసుకుని హాస్టల్లో ఉండి లక్షలాది మంది, వేలాది మంది రోజు ఎంతో కష్టపడి చదువుతూ ఉంటే తీరా నోటిఫికేషన్ రానటువంటి సంఘటనలు, తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ లో మనకి జాబ్ వస్తుందా లేదా, ఆ నోటిఫికేషన్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో, ఏపీపీఎస్సి ప్రిలిమినరీ ఎగ్జామ్ లో కూడా మూల్యాంకనంలో కూడా తప్పులు ఉన్నాయని చెప్పి గతంలో కొంత ఇది జరిగింది. ఇది ఎప్పటి నుంచి అంటే ఎన్నో సంవత్సరాలుగా, ఇప్పటి నుంచి కాదండి, గత ఏపీపీఎస్సి మొదలైనప్పటి కానించి కూడా ఎన్నో పోస్టులు ప్రభుత్వాలకి కనుసైగల్లోనే జరుగుతున్నాయి. అనర్హులైనటువంటి వ్యక్తులు కలెక్టర్లు గాను, అనర్హులైనటువంటి వ్యక్తులు డిఎస్పీలు గాను ప్రమోట్ అయ్యారు అని గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఉంటూనే ఉన్నాయండి. గతంలో డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2 నోటిఫికేషన్ కావచ్చు. ఇది ఇప్పుడు కూడా కాదండి, 1994లో కూడా ఇటువంటి దుమారాలు రేగాయండి. అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో అనేక మీడియా సంస్థలు, అనేక మంది జర్నలిస్టులు, సోషల్ మీడియా అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది. అసలు ఈ యొక్క నోటిఫికేషన్ లో అవినీతి ఎలా జరిగిందని చెప్పి హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. ఎలా పరిశీలించిందంటే, ఇది మూల్యాంకనలో అంటే పరీక్షా పత్రాలని మూల్యాంకనలో సరైన మార్గదర్శకాలు పాటించలేదు అనేది హైకోర్టు పూర్తి స్థాయి నివేదికలతోటి అభిప్రాయపడిందండి. ఇక్కడ ఇంకోటి స్టాండింగ్ రూమ్ అంటే ఏంటంటే, ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పత్రాలన్నీ కూడా ఒక స్టాండింగ్ రూమ్ లో భద్రపరుస్తారు, దానికి సీల్ వేసి. ఆ స్టాండింగ్ రూమ్ నుంచి ఈ జవాబు పత్రాలు, ఈ ఆస్పిరెంట్స్ అభ్యర్థులు రాసినటువంటి జవాబు పత్రాలు సీళ్లు కూడా అన్ని బయటకు వచ్చేసి బయటికి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ వేరే పత్రాలు పెట్టారు, ఇది కరెక్ట్ గా లేదు, ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి పూర్తి స్థాయిలో హైకోర్టు అభిప్రాయపడిందండి. ఎందుకంటే ఉన్నటువంటి ఆధారాలతోటి అభిప్రాయపడి దాని మీద పూర్తి స్థాయిలో సిట్ విచారణ జరిగింది. ఇది 2018లో జరిగినటువంటి మూల్యాంకనంలో జరిగింది. ఇది వైసీపీ గవర్నమెంటా ఏ గవర్నమెంట్ అనేది మన గవర్నమెంట్ పక్కన పెడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ ఇలా చేయండి అలా చేయండి చెప్పరు కదా, ఒకటో 2 క్యాండిడేట్లు వాళ్ళు తెలుసుంటే పెట్టుకుంటారు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే జీవితాలతోటి. నేను ఒకప్పుడు ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ 2 వ్యక్తులు నా రూమ్ లోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
నేను దాని నుంచి బయటపడటానికి చాలా రోజులు పడింది. ఎందుకంటే ఎస్ఐ నోటిఫికేషన్లు కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఒక క్యాలెండర్ ఇయర్ ఉండదండి మనకి. అవి ఎప్పుడు వస్తాయో తెలీదు. ఉమ్, ఏళ్ళ తరబడి పెళ్లిళ్ళు వాయిదా వేసుకుని ఇంటికాడ తల్లిదండ్రులు తినో తినకో తనకున్నటువంటి భూములు అమ్మి చదివించినటువంటి దాఖలాలు, ఉమ్, ఎన్నో సిలబస్లు రోజుకో మారిపోతూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎకానమీ ప్రిపేర్ అవ్వాలి, yes. బర్నింగ్ ఇష్యూస్ ప్రిపేర్ అవ్వాలి. ప్రతిరోజు నోట్స్ రాసుకుని నిద్ర లేనటువంటి రాత్రులు గడిపి తిని తినక ఈ పోటీ ప్రపంచంలో ఏ నిమిషం వేస్ట్ అయిపోతుందని అంత కాంపిటేటివ్ గా ప్రిపేర్ అయినటువంటి వారి జీవితాలు ఎటువంటి ఆ, మోసాల వల్ల తలకిందులు అయిపోతే అంటే ఎవరికి ఇక్కడ చెప్పుకోవాలి? 2018లో ఈ 145 మంది ఆ విధంగా వచ్చిన వారేనా? అంటే ఇక్కడ చాలా వరకు భారీ మొత్తంలో కూడా అవినీతి జరిగింది. ఆ Hmm. మూల్యాంకన ప్రశ్నాపత్రాలన్నీ కూడా జరిగాయి, తప్పుడు తడకల్లో జరిగాయి అని చెప్పి 2018లో మూల్యాంకనం చేసినటువంటి ఆ స్టాండింగ్ రూమ్ లోనే ఈ తప్పిదం జరిగిందని దీని మీద పూర్తి స్థాయిలో సిట్ విచారణ జరపాలని చెప్పి హైకోర్టు సిట్ విచారణ జరిపింది. Yes. సిట్ అనేది దర్యాప్తు సంస్థ ఆధారాలన్నీ కీలకమైనటువంటి ఆధారాలని సేకరించారు. అది పూర్తి స్థాయిలో ఏదైతే హైకోర్టులో వాదనలు ఏదైతే డిఫెన్స్ కౌన్సిల్ వారు ఏదైతే వాదనలు వినిపించారో అలాగే వారి వాదనలు ఏకీభవిస్తూనే పూర్తి స్థాయి ఆధారాలన్నీ కూడా కోర్టు ముందు పెట్టడం జరిగింది. ఆ ఆధారాలు అనుసరించి వీరందరూ కూడా ఫ్రాడ్ కి పాల్పడ్డారు. ఏపీపీఎస్సి అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315, 316, 317, 320 ఉమ్, భారత రాజ్యాంగంలోని ఏపీపీఎస్సీ అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు అని చెప్పింది. ఉమ్, అంటే ఏపీపీఎస్సీ తోటి ముడిపడదండి, వీళ్ళకి ఐఏఎస్ క్యాడర్లు ఐపీఎస్ క్యాడర్లు కూడా వస్తాయి Yes. 10 ఇయర్స్ చేసిన తర్వాత. yes. ఎంత భారీ అంటే దేశంలోనే అత్యున్నతమైనటువంటి పోస్టులు కలిగినటువంటి ఆల్ ఇండియా సర్వీసులు అండి, ఐఏఎస్ ఐపీఎస్. ఉమ్, అటువంటి పోస్టులు 3/4 మెజారిటీ తోటి గ్రూప్ 1 క్యాడర్ నుంచి కూడా వెళ్తూ ఉంటారు. ఉమ్, మరి ఎంత ఉన్నత స్థాయి పోస్టుల్ని ఇలాగ ఈ రకంగా తప్పుడు తడకలతో భర్తీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిరాశావాహ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ రద్దు చేసినప్పటికీ కూడా ఆ రోజున మరి పరీక్ష రాసిన వాళ్ళు కూడా నష్టపోతారు కదా, వాళ్ళకి వయసు Yes. ఉండదు కదా. yes. ఇక్కడ మన అభ్యర్థి మనం గమనించమండి, ఉమ్, ఓసీలకి 42 సంవత్సరాలు పెట్టారు. ఆ మూల్యాంకన వల్ల 2018 ఇది 2016 అంటే దాదాపు 8 సంవత్సరాలు సుమారు అయిపోతుంది. అంటే వాళ్ళకు కూడా ఈ 8 సంవత్సరాలు ఏదైతే కోల్పోయారో అదే 8 సంవత్సరాలు వాళ్ళకు కూడా పెంచాలి. తను అడుగుతుంది 42 హేమంత్ సంవత్సరాలు కుమార్ అడుగుతుంది అదే అడుగుతున్నాడు అతను, ఏజ్ ఆహా. లిమిటేషన్ ఎందుకంటే ఉమ్, ఆ రోజున ఒక్క నోటిఫికేషన్ 7-8 సంవత్సరాలకు ఒక నోటిఫికేషన్ వస్తది. అది పూర్తయి భర్తీ అయ్యి ప్రక్రియ అయ్యేటప్పటికి మినిమం ఒక 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుందండి. ఉమ్, ఈ రకంగా ఎన్నో కుటుంబాలు, అందులోకి ఓసీ అంటే ఓట్ ఫర్ క్యాస్ట్ అండి, ఓటు వేయడానికి మాత్రమే తప్ప వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్లు కానీ ఏమి ఉండవండి. ఉమ్, రాక ఒక నోటిఫికేషన్, వాళ్ళకి వయో పరిమితి ఉండదు. ఎస్ఐ ఎగ్జామ్ లో ఓసీలకు 20 సంవత్సరాలు, రాక వాళ్ళ జీవితంలో ఒక్క నోటిఫికేషన్ రాలేకుండా వాళ్ళ ఏజ్ బారైపోయినటువంటి అనేక మంది ఓసీ విద్యార్థులు ఉన్నారు. అయ్యా మరి ఓసీలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదండి. ఈ రోజు ఓసీలో కూడా నిరుపేదలు ఉన్నారు కదా. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వాన్ని, దయచేసి ఆ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో రద్దుపరిచి ఉమ్, ఎక్కడైతే దీనికి అవకతవకలు పాల్పడినటువంటి ప్రతి వ్యక్తిని కూడా చట్టపరంగా శిక్షించి ఈ అభ్యర్థులు ఉమ్, ఎవరైతే ఇప్పుడు వరకు ఉద్యోగాలు పొంది ఇలా Hmm. తప్పుడు మార్గాల ద్వారా ఉద్యోగాలు పొందారో వారి నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేసి ఉమ్, వారిని ఇప్పటి నుంచి వారికి పూర్తి స్థాయిలో ఏదైతే జాబ్లు ఇచ్చారో వాళ్ళ కలెక్టర్లు గాను డిప్యూటీ కలెక్టర్లు గాను ఉమ్, రకరకాల ప్రమోషన్లు ఇచ్చారు. ఉమ్, వాళ్ళందరినీ కూడా తక్షణమే జాబ్ నుంచి కూడా రిమూవల్ చేయాలి. రిమూవల్ చేసి పూర్తి స్థాయిలో ఆ నోటిఫికేషన్ 2018 నోటిఫికేషన్ కి ప్రిలిమినరీ లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఉమ్, ఉమ్. మళ్ళీ అందరికీ పెట్టకూడదు కదండి. yes yes yes. ప్రిలిమినరీ లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతామని టైం ఇచ్చి పెట్టాలి. ఓకే. మినిమం 6 నుంచి 8 నెలలు పాటు టైం ఇచ్చి మళ్ళీ ఈ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. కానీ ఇక్కడ అయ్యప్ప గారు, మనం హేమంత్ కుమార్ గారితో నేను ఇంతకుముందు మాట్లాడేది మీరు కూడా విన్నారు, చాలా బాధపడుతున్నారు. నిజంగా చదువుకున్న విద్యార్థులకు కానీ కష్టపడే విద్యార్థులకు ఆ పెయిన్ తెలుస్తుంది, అందరూ ఈజీగా మాట్లాడతారు కానీ ఆయన ఆవేదన తెలుస్తుంది, ఆ నుంచి ఎంత ఆవేదన పడుతున్నాడు. హేమంత్ కుమార్ గారు, ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? మీరు ఫైట్ చేస్తున్నారు కదా, మీ స్టూడెంట్స్ యూనియన్ కానీ మీలాంటి నిరుద్యోగ యువత ఏమంటున్నారు? ఏముంది గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ఇప్పుడు నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి కల్పిస్తాము అని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేమైతే 100% నమ్మాము సార్. ఉమ్, ఎందుకంటే గతంలో నిరుద్యోగ యువతకు లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పి ఎన్నికల ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఎన్నికల అనంతరం వచ్చిన తర్వాత
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా లూటీ చేసి పూర్తిగా ఉద్యోగాలు అమ్ముకునేటటువంటి పరిస్థితికి దిగదార్చారంటే ఒక కానిస్టేబుల్ ఉద్యోగమో, లేకపోతే గ్రూప్ 4 ఉద్యోగమో, లేకపోతే గ్రూప్ 5 ఉద్యోగమో, ఇటువంటి ఏవో కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవకతవకలు జరుగుతాయి అన్నది మేము గతంలో విన్నాం. కానీ పూర్తిగా గ్రూప్ 1 ఉద్యోగం అంటే ఏదైతే ఈ యొక్క పూర్తిగా ప్రజల్ని పరిపాలించేటటువంటి అధికారులు ఉన్నారంటే ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక ఎంఆర్ఓ స్థాయి ఉద్యోగాలు కూడా పూర్తిగా క్లాస్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకుంటున్నారంటే వాళ్ళు కూడా మరి దయనీయంగా లంచాలకి పాల్పడుతున్నారంటే ఈ సమాజం అంతా కూడా లంచమయం అయిపోతుందని చెప్పి మాకు నిజంగా భయం వేస్తుందండి. ఎందుకంటే ఎక్కడైతే మరి ల్యాండ్ ఆర్డర్ను కూడా కొనేసే పరిస్థితుల్లోని మరి రెవెన్యూను కూడా కొనేసే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కొనేసే పరిస్థితికి దిగజారుతున్నటువంటి వ్యవస్థ చూస్తే మేము చీకొట్టాలనిపించిందండి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి నిరుద్యోగ యువత ఎవరు కూడా ఓటు వేయలేదు. 11 సీట్లు దిగజారిపోయారంటే కారణం ఏంటనుకుంటున్నారు? వాళ్ళు చూపించినటువంటి వివక్ష. కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఒక్క ఉద్యోగం నింపలేదు, పరీక్షలు పెట్టలేదు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు, నింపలేదు. అందులో 100 రకాల అవకతవకలు. మీరు ఎక్కడ చూడండి అవకతవకలు. సచివాలయ నోటిఫికేషన్ ఇచ్చారు, దాదాపు 2 ఉద్యోగాలు ఉండిపోయి ఈ రోజుకి ఖాళీగానే ఉన్నాయి. అంటే ఎక్కడ వాళ్ళు ఏది చేసినా సరే దానిలో పూర్తిగా కూడా వైసీపీ వాళ్ళు అంత మాయా మర్మం. ఎక్కడా కూడా ఒక సామాన్యుడికి బ్రతుకు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఒక గ్రూప్ 1 ఉద్యోగం అంటే చాలా ప్రెస్టేజ్ ఇస్తారు. మా వంటి వాళ్ళందరూ కూడా, మేమందరం కూడా చిన్నప్పటి నుంచి చదివినటువంటి చదువుని ఒక పెన్ను పేపర్ తోటి ఈ యొక్క ప్రభుత్వానికి, ఈ యొక్క ఏపీపీఎస్సికి మా యొక్క పూర్తి శక్తిని, అంటే మాకున్నటువంటి క్రెడిబిలిటీని, మాకున్న క్రెడెన్షియల్ని, మాకున్నటువంటి విజ్ఞతని, విజ్ఞానాన్ని మేము పూర్తిగా రే అనగా రాత్రి అనగా కష్టపడి మేము లిఖితపూర్వకంగా రాసిచ్చిన దాన్నే మోసం చేసేస్తున్నారని అంటే మరి ఇంకా ఆబ్జెక్టివ్ సిస్టమ్ ని ఇంకెన్ని మోసాలు చేస్తున్నారు. డైరెక్ట్ గా మేము వ్యాసాలు రాస్తేనే దాన్ని డిజిటల్ వాల్యుయేషన్ అని చెప్పి మమ్మల్ని మోసగిద్దాం అని చెప్పి మొట్టమొదటి కరెక్షన్ చేసినప్పుడే మేము నిర్ధారించాం ఈ ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకి న్యాయం జరగదు అని. 3 సార్లు మూలాంకనం జరపడం ఏంటి సార్? 3 సార్లు ఎంపికైన అభ్యర్థులను మార్చడం ఏంటి సార్? ఎక్కడే మారిపోతే ఇంటర్వ్యూలో ఎన్ని అవకతవకలు జరిగాయో, మరి ప్రిలిమ్స్ పెట్టిన తర్వాత ఇన్ని రకాల అవకతవకలు జరిగాయి అని అంటే మరి ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలి కదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విజ్ఞత లేదా? అప్పుడున్న ఏపీపీఎస్సీ చైర్మన్ గారికి ఆ విజ్ఞానం లేదా? రద్దు చేసి నిరుద్యోగ యువత దగ్గర నుంచి ఒక పబ్లిక్ హీరింగ్ తీసుకొని వాళ్ళ ఆమోదంతో ఈ యొక్క 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ 167 ఉద్యోగాలకు గాను ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని పూర్తిగా రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచన లేదా? జగన్మోహన్ రెడ్డి గారు 6100 డిఎస్సి నోటిఫికేషన్ చివరిలో ఇస్తే దాన్ని రద్దు చేసి 16,347 ఉద్యోగాలకి మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నోటిఫికేషన్ ఇవ్వలేదా? భర్తీ చేయలేదా? ఈ రోజు వాళ్ళందరూ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి మరి జీతాలు ₹1,00,000 జీతాలు తీసుకుంటున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఎంత ఆనందంగా ఉన్నారండి. ఎక్కడైనా ఒక్కటైనా వ్యతిరేకత ఉందా? ఎక్కడైనా అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయా? మరి ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మరి ఆ నోటిఫికేషన్ రద్దు చేసి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 167 ఉద్యోగాలకి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పి అక్కసుంటే నోటిఫికేషన్ రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఉండవలసింది. కానీ మీకున్న పొలిటికల్ రైవల్టీ తోటి మీరు నిరుద్యోగ యువతను పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నయవంచన చేశారు. అందుకే ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు అంతా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే జగన్ గారు ఇచ్చిన 6100 డిఎస్సి నోటిఫికేషన్ ని చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని తక్కువ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి రద్దు చేసి ఇమీడియట్ గా హుటాహుటిన అధికారంలోకి రాగానే 16,347 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. ఎక్కడా కూడా పారదర్శక పూర్వకంగా ఎక్కడ ఒక్క అవినీతి కూడా లేకుండా నియామకాలు కూడా చాలా క్రమశిక్షణగా చేశారు. నిరుద్యోగులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం. అదే నమ్మకంతో ఈ రోజు 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటే 167 ఉద్యోగాలకి 145 నియామకాలు జరిగినటువంటి ఈ యొక్క అభ్యర్థుల పోస్టింగ్లు అన్ని కూడా ఇమీడియట్ గా ఈ యొక్క కూటమి ప్రభుత్వం హైకోర్టుతో మాట్లాడతారో, సుప్రీంకోర్టులో దావా వేస్తారో మాకు తెలీదు. నిరుద్యోగులకు డబ్బులు ఉండవు. నిరుద్యోగుల పక్షపాతిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పూనుకొని దీన్ని తక్షణమే ఈ 167 ఉద్యోగాల నోటిఫికేషన్ ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి రద్దు చేసి మళ్ళీ 167 ఉద్యోగాలకి కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి. ఇప్పుడు ఎంపికైన వాళ్ళందరికీ కూడా మళ్ళీ పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వండి.
నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉండి నిజంగా వీళ్ళకి అంత క్రెడిట్ క్రెడెన్షియల్స్, విజ్ఞానము, విజ్ఞత, ఎంత నిజంగా చదువు మీద 1% పోటీతత్వాన్ని తట్టుకొని వాళ్ళు కానీ ఈ యొక్క పరీక్ష రాసి పాస్ అవ్వగలిగితే డెఫినెట్ గా ఉద్యోగాలు చెప్పండి. ఇంతకు ముందు పాస్ అయిన వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పాస్ అవ్వలేరా? గతంలో పాస్ అయిన వాళ్ళు మళ్ళీ పాస్ అవ్వలేరా? ఉక్కుపాదం మోపి మా యొక్క నోట్లో మట్టి కొట్టద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో వేడుకున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పరిపాలనలోకి వచ్చినటువంటి అభ్యర్థులందరినీ వేడుకుంటున్నాం. నిజంగా మీరు వర్త్ ప్రకారం కానీ మీరు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి ఉంటే ఛాలెంజ్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి అందులో మీరు నిరూపించుకోండి. ఇంతకు ముందు పాస్ అయిన ఒక్క నిమిషం హేమంత్ గారు, ఒక్క నిమిషం చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ అభ్యర్థులందరినీ కూడా హైకోర్టులోని, సుప్రీంకోర్టులోని దావాలు వేసి ఈ యొక్క పబ్లిక్ హీరింగ్ పెట్టి నిరుద్యోగుల దగ్గర నివేదిక తీసుకొని మళ్ళీ ఈ యొక్క పరీక్షను మీరు పెట్టి ఈ యొక్క పరీక్షలో ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకొని వాళ్ళకే మళ్ళీ పరీక్ష రాయడానికి అవకాశం ఇచ్చి నిజంగా అప్పుడు కూడా వాళ్ళకి కానీ ఉద్యోగాలు వస్తే వి సెల్యూట్ జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ ప్రభుత్వానికి, ఎంపికైన 145 మందికి మేము సెల్యూట్ చేసి చంపలేసుకుంటాం. మీ మీద తప్పుడు ఆరోపణ చేశామని కాదు, మీరు తప్పు చేశారని. ఎందుకంటే ఈసారి పరీక్ష పెడితే మీరు బ్రదర్ ఒక్క నిమిషం హేమంత్ బ్రదర్ ప్లీజ్ ఒక్క నిమిషం. నీ బాధ తెలుస్తోంది హేమంత్ కుమార్, ప్లీజ్ ఒక్క నిమిషం హేమంత్. రైట్, ఒక్క నిమిషం దగ్గరికి వస్తాను. లాయర్ గారు, న్యాయవాది గారితో మాట్లాడతాం. అయ్యప్ప గారు, వాళ్ళ బాధ అర్థమవుతుంది, మనం ఇంకా ఆపలేం. వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయి ఉంటుంది. ఎంతమంది, తనే కాదు హేమంత్ లాంటి వాళ్ళు ఎంతో మంది. తను ఆపలేం. కరోనా టైంలో హాయిలాండ్ లాంటి రిసార్ట్లో పేపర్లు దిద్దారంటే ఎంత దౌర్భాగ్యం చెప్పు. సీతారామాంజనేయులు ఎంటర్ అయ్యారు, ఇతని మీద సజ్జలు ఉన్నారు. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ వచ్చాడు. అక్కడ జరిగిన కిరికిరి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఏదో న్యాయం జరుగుతుందని అందరూ ఆశించారు, కానీ ఆ 145 మంది ఈరోజు జాబ్స్ చేసుకుంటున్నారు. నిజంగా హేమంత్ అన్న దాంట్లో తప్పులేదు. 167 మందిలో 11 మంది క్యారీ ఫార్వర్డ్ అయిపోతే 145 మందికి ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా ఉన్నారు. ఆ 145 మంది నిజంగా ఎగ్జామ్ రాసి వాళ్ళంతా కరెక్ట్గా ప్రిలిమ్స్ కానీ వీటన్నిటిలో కరెక్ట్గా వాళ్ళు సరైన వేలో వెళ్ళుంటే మేము వాళ్ళకి సెల్యూట్ కొడతామని కూడా చెప్తున్నాడు హేమంత్. అదే మాట అంటున్నాడు. వాళ్ళు కరెక్ట్గా నిజాయితీగా వాళ్ళు కానీ ఈ ఎగ్జామ్లో పాస్ అయ్యి వాళ్ళు జాబ్ సంపాదించుంటే మేము సెల్యూట్ కొడితే మేము రాము అంటున్నారు. కానీ అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ ఘోరం జరిగింది. దానికి సీతారామాంజనేయులు అప్పుడున్న ఏపీపీఎస్సీ సంబంధించి కార్యదర్శి ఆయన కూడా ఒప్పుకున్నాడు. అవి తెలుసు, మనకి ఏం జరుగుతుందో అంతా తెలుసు. మరి ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నట్టుగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా చేస్తే బాగుంటుంది గ్రూప్ 1కి సంబంధించి, అది సాధ్యమయ్యే పనేనా? వీళ్ళ కళ్ళల్లో ఆనందం చూడొచ్చా అయ్యప్ప? అంటే ఖచ్చితంగా అండి, మనకి ఏపీపీఎస్సీ ఆర్టికల్ 315 నుంచి 320 వరకు ఉన్నటువంటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏదైతే ఉందో, ఆర్టికల్ 14, 16, 21 ఈ ఫండమెంటల్ రైట్స్, పౌరులకు ఇచ్చినటువంటి హక్కులకి భంగం కలిగించే విధంగా ఒక రాష్ట్ర నోటిఫికేషన్, అది భారత రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషన్ బాడీ 315 నుంచి 320 వరకు కూడా ఆ ఏపీపీఎస్సీ అంటే ఏ రాష్ట్రానికైనా సరే ఆ రాష్ట్రం యొక్క బోర్డు ఉంటుంది అని చెప్పినటువంటి భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఒక సంస్థ ఇలాంటి అవినీతికి పడితే అది పౌరులకి ఇచ్చినటువంటి హక్కులకి భంగం కలుగుతుంది. ఈ నోటిఫికేషన్ 2018లో ఇవ్వడం జరిగింది. 169 మంది అభ్యర్థులు కావాలని చెప్పి వివిధ సిటిఓ గానీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, డిఎస్పీ కానీ, ఆర్టీఓ కానీ, ఇటువంటి అన్ని పోస్టులకి కలిపి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది 2018లో ఈ నోటిఫికేషన్ అప్పటి కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో నోటిఫికేషన్ విడుదలైతే 2019లో దీనికి డిసెంబర్ 31వ తారీఖున 2018లో నోటిఫికేషన్ విడుదలైంది. 2019లో దీనికి ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టారు. 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో దీనికి కరోనా టైంలో బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో మెయిన్స్ ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. ఆ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత 2022లో అదే ఆ కరోనా తెచ్చిన తంటే కొంతమంది లైఫ్ స్పాయిల్ అయిపోయింది, కొంతమంది చనిపోయారు. ఆ టైంలో మనం అనుకుంటాం కరోనా ఎంత ఎఫెక్ట్ కనిపించదో. ఆ కరోనాను అవకాశంగా తీసుకుని వీళ్ళు హాయిలాండ్లో ఈ పేపర్లు దిద్దించడం, అది అర్హత లేని వాళ్ళతో పేపర్లు దిద్దించడం, అక్కడే కొంపు ముంచింది. హేమంత్ చెప్తుంది అదే. అంటే మూల్యాంకన్ అనేది
పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరగలేదు. అంటే మూల్యాంకన హాయిలాండ్ కాదండి. ఇక్కడ జరగవలసింది ఏంటంటే ఒక స్టాండింగ్ రూమ్ అనేది కొన్ని నియమ నిబంధనలు ఉంటాయండి. ఎస్ ఒక ఎగ్జామినేషన్ అయిన తర్వాత ప్రశ్న పత్రాలు కానీ అలాగే జవాబులు రాసినటువంటి పత్రాలు కానీ ఒక స్టాండింగ్ రూమ్ లో ఉంటాయండి. వాటి పూర్తి స్థాయిలో సీజ్ చేసేసి వాటికి మొత్తం దాన్ని సీల్ వేసి ఆ సీల్ ఎవరు ఓపెన్ చేయరండి. విత్ వీడియో ద్వారా సీల్ ఓపెన్ చేస్తారు. ఆ సీల్ ఆ స్టాండింగ్ రూమ్ కి కట్టుదిట్టమైన భద్రాచార్యులు ఉంటాయి, కెమెరా ఉంటుంది, దానికి సీజ్ చేసినట్టు లాక్ కూడా సీజ్ చేస్తారు, సీల్ వేసేస్తారు. మరి ఈ లాక్ సీల్ వేసినటువంటి లాక్ అక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయవలసినటువంటి పోలీసు భద్రతా వైఫల్యం ఇవన్నీ అన్ని జరిగినాయండి. ఒక ఏపీపీఎస్సి ఆయనే కాదండి, దీని వెనక అనేక మంది ఉన్నారు. రాజకీయ నాయకులు ఉన్నారు, పోలీసు విభాగం ఉంది, రెవెన్యూ విభాగం ఉంది, ఎంతో మంది వ్యక్తులు దీని వెనకాల పని చేస్తే గానీ అటువంటి ఉన్నత స్థాయి పోస్టుల్ని ఈ విధంగా చేయరండి. సిట్ విచారణ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళు ఏదైతే బయటికి స్టాండింగ్ రూమ్ నుంచి బయటికి తీసుకెళ్లి ఇక్కడ వేరే చోట వాటి అర్హత లేనటువంటి వ్యక్తుల చేత వాటిని జవాబు పత్రాలని మూల్యాంకన చేసింది అని చెప్పి పూర్తి స్థాయి ఆధారాలతోటి కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 2022 తర్వాత ఏదైతే పోస్టులు సాధించారో వీరందరినీ కూడా తక్షణమే ఆ పోస్టుల నుంచి డిస్మిస్ చేసి, అంటే నోటిఫికేషన్ డిస్మిస్ అంటే పూర్తిగా సర్వీస్ నుంచి తొలగించడం, సర్వీస్ నుంచి వాళ్ళని తొలగించి ఏదైతే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ 169 మంది అభ్యర్థుల నోటిఫికేషన్ లో ఎంతమంది ప్రిలిమినరీలో క్వాలిఫై అయ్యారో 2019లో వారికి మాత్రమే మళ్ళీ తిరిగి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తున్నాం. ఇందులో ఒక హేమంతే కాదండి, నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను. మినిమం దాదాపు 5 సంవత్సరాల పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే సివిల్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినటువంటి నేను కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినటువంటి వ్యక్తిని. నా ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా ఇంకా నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారు. నేనేదో ఒక లాయర్ గా ఉన్నప్పటికీ కూడా నేను గ్రూప్ 1 కి క్వాలిటీ చెప్పేటువంటి ఒక ఫ్యాకల్టీ అండి. నేను భారత ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పేటువంటి ఒక ఫ్యాకల్టీ ఆన్లైన్ క్లాసులు. మరి నాకు ఎంతో మంది అభ్యర్థులు, కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంఘటనలు, మరి కొంతమంది ఆర్థికంగా అనేక విధాలుగా నష్టపోయినటువంటి సంఘటనలు, ఇవన్నీ కూడా మనం భర్తీ చేయలేకపోవచ్చు. కానీ ఎంతో కొంత వారికి ఉపశమనం కలిగించేలాగా ఎవరైతే అర్హత సాధించారో ప్రిలిమినరీలో కూటమి ప్రభుత్వం గారు, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కళ్యాణ్ గారు కానీ ముగ్గురు కూడా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ అవకతవకలు జరిగినటువంటి వ్యక్తులు ఏ స్థానాల్లో పోస్టులు ఉన్నారో వాళ్ళందరితోటి మీటింగ్ ఏర్పాటు చేసి తక్షణమే వాళ్ళ సర్వీస్ నుంచి రిమూవల్ చేసి వారి స్థానంలో మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేసి గ్రూప్ 1 మెయిన్స్ కి వారికి 6 నెలల పాటు ఒక సమయం ఇచ్చి సిలబస్ కూడా ఆ రోజున ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారమే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. దాదాపు 1.5 సంవత్సరం అయిపోయింది వీళ్ళంతా జాయిన్ అయ్యి, ఈ 145 మెంబర్స్ జాయిన్ అయిపోయి సింహభాగం అధికారులు నేతలు వాళ్ళకి సంబంధించిన పిల్లలే ఉద్యోగాలు సంపాదించినట్టు తెలుస్తోంది. ఎక్కువగా వీళ్ళు దాదాపు 1.5 సంవత్సరం అయిపోయింది. ఇంక ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే దృష్టి సారించింది. మరి ఎప్పటికవుతుంది? హేమంత్ లాంటి వాళ్ళకి ఎప్పటికి న్యాయం జరుగుతుంది? వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. హేమంత్, మీరు హాస్పిటల్లో హెల్త్ బాగానే ఉంది కదా, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా హేమంత్ కుమార్ గారు? సార్ డిస్టర్బ్ చేయలేదు, కానీ నాదొక్క చిన్న విన్నపం ఏంటంటే బ్రదర్ చెప్పండి. ప్రభుత్వం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఈ ఉద్యోగాల గురించి సుప్రీంకోర్టులో దావా వేసి వీటిలన్నిటిని నివృత్తి చేసే లోపు ముందు సూపర్ న్యూమరిక్ గా 167 ఉద్యోగాలకు మళ్ళీ ఒక నోటిఫికేషన్ ముందు విడుదల చేసేసి 6 నెలల వ్యవధి 8 నెలల వ్యవధి ఇచ్చి ఉద్యోగ వయోపరిమితి ఓసీ అభ్యర్థులకు 47 సంవత్సరాలకి పెంచి, అంటే ఈ ఒక్క నోటిఫికేషన్ కి ఇబ్బంది జరిగింది కనుక ఇచ్చి పరీక్ష రాయమని అందరికీ అవకాశాలు ఇచ్చేసి, అంటే ఆల్రెడీ క్వాలిఫై అయిన అభ్యర్థులకు కూడా పరీక్ష రాయమని అవకాశం ఇచ్చి ఈ లోపు వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణల్ని నిగ్గు తేల్చమని కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఎలా కాలయాపన అయిపోద్ది, 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, అప్పుడు దాకా కూడా కేసు తేలదు. మరి కేసు తేలకపోతే మా వంటి నిరుద్యోగ యువతకి ఇప్పటికే ఉద్యోగ వయో పరిమితి కోల్పోయే పరిస్థితికి వచ్చాం. మరి మళ్ళా పరీక్ష పెట్టాలంటే మాకు వయసు ఉండదు. 50 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల తర్వాత మీరు మాతో పరీక్షలు రాయించలేరు కదా. అందుకు ముందు సూపర్ న్యూమరిక్ గా ఏవైతే 167 ఉద్యోగాలకి మరి నోటిఫికేషన్ గతంలో 2018లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అదే 167 ఉద్యోగాలకి సూపర్ న్యూమరిక్ గా మరొక నోటిఫికేషన్ ముందు విడుదల చేసేసి దాని యొక్క నియామక
ప్రక్రియ గురించి కూడా నోటిఫికేషన్ లో పొందుపరిచి అప్పుడు మీరు ఏదైతే ఈ యొక్క ఆరోపణలు వచ్చినటువంటి 145 మంది అభ్యర్థుల పైన మీరు సుప్రీంకోర్టులో దావా వేసి వాళ్ళపై నిగ్గు తేల్చండి. ఈ లోపల వాళ్ళకి చిత్తశుద్ధుండి పరీక్ష రాసి పాస్ అవ్వగలిగే దమ్ము ధైర్యం ఆ యొక్క విజ్ఞానం వాళ్ళకి కానీ ఉంటే మాతో పాటు మళ్ళీ పరీక్ష రాసి ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ లో వాళ్ళు నిరూపించుకుంటారు. ఈలోపు వాళ్ళ యొక్క పాత ఎంక్వైరీలో కానీ వాళ్ళు తప్పు చేసినట్టు నేరం చేసినట్టు తేలితే ఎవరు చేసిన తప్పుకు వాళ్ళు బాధ్యత వహిస్తారు. వారు 145 మంది చేసిన తప్పుకి ఈ రాష్ట్రంలో 48 లక్షల మంది నిరుద్యోగ యువత వాళ్ళ తల్లిదండ్రులు బాధపడి మరి పొట్ట చేతి పట్టుకుని వలస కూలీలుగా వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితికి దిగజార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరుకి శాశ్వతంగా స్వస్తి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు పోరాడడానికి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంతో ప్రతి నిరుద్యోగి సంసిద్ధంగా ఉన్నారు. మీరు కోర్టులో కేసు వేయండి, మేమందరం ఇంప్లీడ్ అవుతాం. ఆ నమ్మకం మీకుందా? కూటమి ప్రభుత్వం మీద నమ్మకం మీకుందా హేమంత్? ఇంప్లీడ్ మేము సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ గా ఈ రోజు కూటమి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలందరికీ కూడా మా తరపున మేమైతే సూచిస్తున్నాం. దయచేసి నిరుద్యోగ యువతకి న్యాయం చేయండి. వి వాంట్ జస్టిస్. హేమంత్ గారు, మీకు కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కూటమికి సంబంధించిన నేతలను కలిశారా మీరు? 100%. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు లోకేష్ గారు ఎక్కడికి వచ్చినా సరే సమయ హేమంత్ కుమార్ అనగానే ఇలా చెయ్యెత్తగానే వాళ్ళ దగ్గరికి పిలిచి మీ ఇబ్బంది ఏంటి అని చెప్పి అడిగి తెలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెయ్యెత్తగానే మమ్మల్ని అరెస్ట్ చేసేవారు. నా ఆధార్ కార్డు నెంబర్ కొట్టి చూడండి, 9247295057 నా ఫోన్ నెంబర్. నా ఆధార్ కార్డు నెంబర్ కొట్టి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కేసులు నా మీద పెట్టారో చూడండి. ఏమండి, ఒక ముఖ్యమంత్రి గారికి ఒక నిరుద్యోగ అధ్యక్షుడి మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉందా? నేను నీకేమైనా పోటీ వచ్చానా? నీ మీద ఏమైనా సరే నీ ఆస్తులు నేను అపహరించానా? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తులు నేను అపహరించానండి. మా మీద ఎందుకని కేసులు పెట్టాలి? నా మీదే కాదు, ప్రశ్నించిన ప్రతి నిరుద్యోగ యువత పైన జగన్మోహన్ రెడ్డి గారు అక్కస్తో కేసులు పెట్టాడు. అంతేకాదు లోకేష్ గారు నిరుద్యోగ యువతకి గూగుల్, సత్వ టెక్నాలజీ, సిఫ్టీ, టీసీఎస్ ఇటువంటి సంస్థలు తెస్తే ఆ సంస్థలు కూడా రానివ్వకుండా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అని చెప్పి వాళ్ళ అడ్వకేట్ తో వాళ్ళ ఆ భూముల పైన కూడా కేసులు వేసి నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి రాకుండా అడ్డుకుంటుంది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని ఇదే పరిపాలన మళ్ళీ చేద్దామని చెప్పి అక్కస్తోటి ఈ ప్రయత్నాలు కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగడుగునా అడ్డుకుంటాం. నిరుద్యోగులు త్యాగం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. మాకు ఉద్యోగాలు రాలేనప్పుడు మేము ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డానికి కూడా ప్రత్యక్షంగా మేము సంసిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది అని అంటే జీవితకాలం వాళ్ళతో కొనసాగుతాం. మాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా న్యాయం తరపున కూటమి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ నిరుద్యోగుల వెంట నడిస్తే మా జీవితాంతం మేము చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ తో, పవన్ కళ్యాణ్ తోటి మాకు ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా న్యాయం చేసినందుకు మీతోటే కొనసాగుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అందరిది కూడా ఇదే మాట అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. రైట్. అయ్యప్ప గారు, హేమంత్ అడుగుతున్నట్టుగా సూపర్ న్యూమరిక్గా ఆ 167 పోస్టుల నుంచి మరో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుందా? వాళ్ళ ఆశల అడియాసలేనా? సార్, ఇక్కడ ప్రభుత్వాలు ఏ చర్య తీసుకున్నా సరే అతను గ్రూప్ 1 యాస్పిరెంట్ అంటున్నారు కాబట్టి భారత రాజ్యాంగం మీద మనకు ఒక అవగాహన కలిగి ఉండాలి. అంటే నేను అలాని కాదు, ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మళ్ళీ అది కోర్టు వివాదాల్లో రాకూడదు. ఏదైనా స్పష్టమయంగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ అభ్యర్థులు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారని ప్రిపేర్ అయితే మళ్ళీ ఇంకొకరి జీవితాలు నాశనం అవ్వకూడదు. అందువల్ల ఈ ఏదైతే హైకోర్టు ధర్మాసనం పూర్తిగా సిట్ విచారణ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఆధారాలతోటి ఆ మూల్యాంకనం మీద ప్రశ్నా పత్రం మీదే మార్కులు వేశారు, అది పూర్తి స్థాయిలో అన్ని పేపర్లు కూడా కరెక్షన్ చేయలేదు, జస్ట్ ఫస్ట్ పేజ్ మీదే మార్కులు వేసేసి దాన్నే ఆన్లైన్ చేసేసి ఆ రకంగా తప్పులు తడకలు తోటి ఈ మూల్యాంకనం జరిగిందని పూర్తి స్థాయిలో సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం హైకోర్టు నమ్మింది.
హైకోర్టులో కొంత స్టే ఆర్డర్ నడుస్తుంది. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంతో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి దీని మీద ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ నోటిఫికేషన్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనుకుంటే ఈ హైకోర్టులో ఈ హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీం కోర్టుకు కూడా ఒక స్పెషల్ పిటిషన్ అనేది ప్రభుత్వమే కొంచెం ప్రత్యేకమైన ఒక్క శ్రద్ధ నిమిషం తీసుకుని అయ్యప్ప గారు, మీరు న్యాయవాదే, మీకు అవతల వాళ్ళ ఆవేదన అర్థం కావట్లేదు. ఈ ప్రక్రియ జరిగే లోపల నేను చాలాసార్లు మీ న్యాయవాదులతో మాట్లాడాను. చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి, మూటలు కట్టి పక్కన పెట్టారు, సరైన న్యాయవాదులు లేరు, సరైన కోర్టులు లేవు. మరి ఇన్ని మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి నిరుద్యోగులకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది సార్? మీరు చెప్పినట్టు హైకోర్టు కాతే సుప్రీంకోర్టు, లేదా కింద నుంచి తీసుకుంటే జిల్లా కోర్టు, లేకపోతే హైకోర్టు, లేకపోతే సుప్రీంకోర్టు. ఎప్పుడు సార్ ఇట్లా తిరుగుతూనే ఉంటే వాళ్ళ జీవితాలు ఎప్పుడు నాశనం ఇంకంతే. వాళ్ళు చెప్పిన 42 నుంచి 47 అడుగుతున్నాడు హేమంత్. ఆ తర్వాత చూడండి, హాస్పిటల్లో తిరుగుతూ అతను ఆవేశం మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకెప్పుడు సార్? జగన్ తప్పు చేశాడు, కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని వీళ్ళ నమ్మకంతో వాళ్ళకి ఓట్లు వేశారు. ఆయన అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు అని చెప్పేసి. ఇది ఇక్కడే సమస్యను పరిష్కరించే అవకాశం లేదా? సీతారామన్ తప్పు చేశాడని తెలుసు, సజ్జల గొప్ప రామ్కి ఆయన ఉన్నాడని పక్కన ఉన్నాడు తెలుసు, తర్వాత గౌతమ్ సమాంగ్ దీంట్లో ఎంటర్ అయ్యాడని తెలుసు, అందరికీ తెలుసు, ఈయనంతా తెలుసు. న్యాయపరంగానే కరెక్ట్గా వెళ్ళొచ్చు కదా. ఇంకెప్పుడు వీళ్ళందరికీ 140. ఒక్క మాట సార్, అడ్డొస్తున్నానని ఏమనుకోవద్దు. చెప్పండి అన్న ఎందుకంటే దీనికి అని చెప్పి ఈ నోటిఫికేషన్ ని ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇచ్చేసి అప్పుడు ఈ సుప్రీంకోర్టు దావాలు, హైకోర్టు దావాలు వాటి మీద మరి ఏవైతే ఎంక్వైరీలు చేయాలో అవన్నీ చేయడం అప్పుడు చేస్తే సరిపోద్ది. లేదంటే ఈ యొక్క కోర్టులు న్యాయవాదులతోటి చర్చలు జరిపించడానికి సంవత్సరాల తరబడి కాలం పడుతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తారు. ఈలోపు సూపర్ న్యూమరిక్ అని చెప్పి 167 ఉద్యోగాలకు గానుకు ఫ్రెష్ నోటిఫికేషన్ ఈ యొక్క ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చేయగలిగితే వాళ్ళు కూడా అనుమానంతో మళ్ళీ పరీక్ష రాస్తారు. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసింది, వాళ్ళు దొంగదారిని వచ్చారు కాబట్టి వాళ్ళందరికి కూడా మరొక అవకాశం ఇచ్చినట్టు అవుద్ది. వాళ్ళంతటి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వెరీ గుడ్, లేదంటే వాళ్ళ తప్పుకి వాళ్ళే బాధ్యులు అవుతారు. ఈ యొక్క కాలయాపన లేకుండా ఉండాలి అని అంటే కూటమి ప్రభుత్వం తక్షణమే కొత్త నోటిఫికేషన్ 167 ఉద్యోగాలకు గాను అదొక సూపర్ న్యూమరిక్ నోటిఫికేషన్ గా అనుకొని ఈ యొక్క నోటిఫికేషన్ గాని విడుదల చెయ్యగలిగితే నిరుద్యోగ యువతకి ఎంతో ఊరటిచ్చినట్టు అవుతుంది. దాంతో పాటు ఉద్యోగ వయో పరిమితి 47 సంవత్సరాలకి పెంచాలి. మరి యొక్క ప్రశ్న పత్రాల్లో కొత్త సిలబస్, అది సాధ్యం కాదంటున్నారు. అయ్యప్ప గారు చెప్పేది ఏంటంటే ఒక లా ప్రకారం వెళ్దాం అంటారు. ఒక 8 నెలల కాలం. హేమంత్ గారు, మనం భారత రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషన్ బాడీ అండి, ఏది ఏపీఎస్సి. మన భారత రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషన్ బాడీని ఇప్పుడు హైకోర్టులో ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఇమ్మన్నారు. అలా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పోస్టుల ఆధారంగా ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి, అంటే ఏంటంటే ఆ పోస్టులు పక్కన పెట్టి ఓ సప్లిమెంటరీ నోటిఫికేషన్, ఇప్పుడు పెండింగ్ లో ఎన్నైతే ఖాళీగా ఉన్నాయో ఆ నోటిఫికేషన్ ఇచ్చి కొత్త అభ్యర్థులను తీసుకురావడం అనేది చేయగలుగుతారు. అది అలా చేయాలి తప్ప ఈ నోటిఫికేషన్ మీద వినండి. లెట్ మీ కంప్లీట్ సార్, లెట్ మీ కంప్లీట్. హేమంత్ గారు, మీ సైడ్ ఒక నిమిషం అండి. మీరు మాట్లాడిన దాంట్లో విన్నాం కదా, మేము కూడా గ్రూప్ 1 ఆస్పిరెంటే కదండి, మేము కూడా కాంపిటేటివ్ రాస్తున్నాం. చెప్పిందే కాదండి, ఒక లీగల్ పరంగా వెళ్ళాలి. ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేస్తుందండి, ప్రభుత్వం నోటిఫికేషన్ కోర్టుకి వెళ్ళి, హైకోర్టుకి వెళ్ళో, సుప్రీం కోర్టుకి వెళ్ళో ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే వేస్తాడు. అప్పుడు మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ జరగవు. ఆ తర్వాత ఏ పరిస్థితి ఏమవుతుంది? ఆల్రెడీ ఇది ఏం తేలకుండానే కోర్టులో పెండింగ్ లో ఉండగానే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా మళ్ళీ స్టే చేస్తాడు ఇచ్చిన నోటిఫికేషన్ మీద. అది మీకు తెలియదా? అలా కాదండి, మీరు అనుకున్నట్టు ఏం జరగవండి ఇక్కడ. మీరు అనుకున్నట్టు జరగవు. ఒక సిస్టమేటిక్ గా కూటమి ప్రభుత్వం మందైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వానికి ఒక సిస్టమేటిక్ భారత రాజ్యాంగంలోని విలువలు గౌరవించి మన చట్టాలు, న్యాయాల ద్వారానే వెళ్ళాలి. ఏమి రాజ్యాంగం, ఏ విలువలు అయ్యప్ప గారు చెప్పండి. ఇద్దరు గౌతమ్ సమాంగ్ ఆల్సో ఐపీఎస్ ఆఫీసర్, సీతారామాంజనేయల్స్ ఆయన కూడా పెద్ద ఆఫీసరే కదా. వీళ్ళు ఈ విధంగా వచ్చిన వాళ్ళే అంతేనా? ఏపీఎస్సీ ద్వారా ఇట్లాగే ప్రిలిమ్స్ ఇలాంటి అధికారులే ఇంత అన్యాయం చేశారు. ఇంక రాజ్యాంగాలు ఏంది, కోర్టులు ఏంది సార్?
అతని ఆవేదన అర్థం చేసుకోమని ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లాగే చాలా జాబ్స్ ఇట్లాగే వచ్చాయి. కూటమి ప్రభుత్వం మన దగ్గర ఉన్నది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి పూర్తి స్థాయిలో న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కూడా ఉంది. వాటితోటి చర్యలు జరిపి తక్షణమే దీని మీద ఒక కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరిపి ఆ నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారం తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఒకటండి, మీరు ఆవేశంతో మనం మాట్లాడితే ఏ సమస్య పరిష్కారం కాదండి. హేమంత్ గారు, మీకు తెలుసు ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టేటువంటి మాటలే తప్ప పూర్తి స్థాయిలో వాస్తవాల్లోకి వస్తే మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వేస్తాడు. ఈ దేశంలో బాంబులు వేసిన కసబ్బును కూడా గురి తీయడానికి అనేక వాదనలు విచారణలు జరిగినాయండి. అది బాంబులు వేసాడు కదా అని వీడియోలు ఫోటోగ్రాఫ్లు చచ్చిపోయినటువంటి శవాలు అన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని విచారించిన తర్వాత మాత్రమే ఉరి తీశారండి. అటువంటి దేశం మనది. మన దౌర్భాగ్యం. దొంగలు మేము దాని మీద ఎంక్వైరీకి వెళ్ళమని చెప్పట్లేదు. కొత్త నోటిఫికేషన్ మాకు ఇప్పుడే ఇచ్చేయండి. కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తప్పు చేశారనేది మీకు నిర్ధారణ అయినప్పుడు మీరు వాళ్ళకి శిక్షించండి. మేము అంటుంది, మీరు కొత్త నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగ వయ పరిమితి కోల్పోతారు. వాళ్ళు తప్పు చేశారన్నటువంటి హామీ మాకుంది. కావాలంటే చిట్టు కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటుందండి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఒకవేళ కేంద్రం అనేది ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది అధికారంలో. ఒకవేళ సిబిఐ విచారణ జరిగితే దాని మీద కూడా కాలయాపన చేయకుండా త్వరితగతిన ఇమ్మని చెప్పి హోంశాఖ, కేంద్ర హోంశాఖ అమిత్ షా గారికి కూడా కోరేటువంటి అవకాశం కూడా మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అంత పరిచయాలు ఉన్నాయి. మన కూటమి ప్రభుత్వమే కదా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. త్వరితగతిన ఈ ల్యాప్స్ చేయకుండా త్వరితగతిన విచారణ పూర్తి చేసి పూర్తి స్థాయి నివేదిక ద్వారా మాత్రమే, కోర్టుల ద్వారా మాత్రమే నోటిఫికేషన్ ఇస్తే అది బాగుంటుంది. ఆ పని ఎవరు చేయాలి? ప్రభుత్వాలు చేయాలి. మన ఆవేశంగా ఈ రోజు దాని చెప్పి నువ్వు తగ్గితే కాదండి. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఎటువంటి కోర్టు అడ్డంకులు లేకుండా ఆ జరిగేటువంటి నోటిఫికేషన్ కూడా సవ్యంగా జరగాలి కాబట్టి దానికి తగ్గట్టుగానే పూర్తి స్థాయిలోనే వెళ్ళాలి. ప్రభుత్వం ఇచ్చేస్తే అది పనిచేయదు కదా. అయ్యప్ప గారు, హేమంత్ గారు, ఈ రోజు వైకే ఛానల్ వచ్చింది కాబట్టి మీరు డిబేట్ లో మాట్లాడుతున్నారు త్వరితగతిన అవ్వాలని చెప్పి మీరు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారికి వినతిపత్రం ఇచ్చారు, మీరు ఎన్నిసార్లు లోకేష్ గారికి వినతిపత్రం ఇచ్చారు, మీరు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారికి వినతిపత్రం ఇచ్చారని చెప్పి అడుగుతున్నాను. ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఏ రాజకీయ పార్టీకి సంబంధించలేనోళ్ళు, కానీ కూటమికి వీళ్ళందరూ కూడా నడుం బిగించి నా మాట మీద లక్షలాది మంది నిరుద్యోగులు ఓటేశారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి మంచి పనులు గుర్తు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని వాళ్ళు జీవితంలో మళ్ళా ఓటేయకూడదన్న విధానాన్ని అవన్నీ చెప్పుకుంటే కాదండి. ఇక్కడ కావాల్సింది మనకి నోటిఫికేషన్ కావాలనుకున్నప్పుడు త్వరితగతిన విచారణ చేయమని చెప్పి కోరాలి. మీరు నోటిఫికేషన్ ఇచ్చారా? మేము ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఇయర్ పెట్టాలి, ఏ సంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వాలి, వయో పరిమితి పెంచాలని చెప్పి అనేక ఆర్టికల్స్ పేపర్ ముఖంగా మేము రాసినటువంటి వందలాది ఆర్టికల్స్ ఉన్నాయి. మేము కూడా ఒక నిరుద్యోగ యువతే, మేము కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాము, సివిల్స్ ప్రిపేర్ అయ్యాం, అనేక బాధలు పడ్డాం. అశోక్ నగర్ లో అనేక కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుని అనేక పుస్తకాలతో కుస్తీ పట్టినటువంటి వ్యక్తులు మేము కూడా అండి. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మేము నోటిఫికేషన్ ప్రిపేర్ అయినటువంటి వ్యక్తులు, అనేక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, పాలిటెక్నిక్ లెక్చర్లు, అనేక ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మేము. హేమంత్ గారు, ఫైనల్ గా మీరు గవర్నమెంట్ కి ఏం చెప్పదలుచుకున్నారు, ఏం కోరుకుంటున్నారు? హేమంత్ సార్, ఆకలి పెట్టమని చెప్పండి సార్. ఏరి కోరి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రతి నిరుద్యోగ యువత యొక్క ఇబ్బంది తెలుసుకొని వాళ్ళందరూ కూటమి ప్రభుత్వానికి ఓటేయాలని చెప్పి మేము అందరం సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాటల్ని నమ్మి ఈ రోజు ప్రయాణించి అధికారంలోకి తెచ్చుకున్నాం. అన్నమాట ప్రకారం మేము డిఎస్సి సాధించుకున్నాం సార్. మేము అన్నమాట ప్రకారం ఈ యొక్క గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా సాధించుకుంటాం. కానీ అడిగితే గానీ అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి మళ్ళీ మా నోరారా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, కొత్త గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ దయచేసి ఇవ్వండి. ఈ యొక్క కాలయాపంతో, ఎంక్వైరీల పేరిట కాలయాపంతో చేసేటటువంటి ఈ యొక్క ప్రక్రియ వల్ల మా ఉద్యోగ వయ పరిమితి కోల్పోతాము. మా భార్య పిల్లలకి, మా ఇంట్లో తల్లిదండ్రులకి ఎంతకాలం మేము సమాధానం చెప్పాలి ఉద్యోగాలు లేకుండా? మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, ఆ దుస్థితి కూటమి ప్రభుత్వంలో రాకూడదు. అందుకే ఉద్యోగ ఉపాధి నోటిఫికేషన్ల ముందు ఇచ్చేసి తర్వాత ఎంక్వైరీలు నిర్వహించండి. ఈ లోపు మరి ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి మాకు కొంత
ఆత్మశాంతి ఉంటుందని చెప్పి ఈ రోజు కోరుకుంటున్నాం. దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోమని కూటమి పెద్దలు కోరుతున్నాం. కూటమి పెద్దలకి మేము వ్యతిరేకులమేం కాదు, వాళ్ళతో పాటు ప్రయాణించి వాళ్ళని అధికారంలోకి తెచ్చుకుందే మేము. ఈ రోజు మీకు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పినా అతనికి ఓటేసే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానన్నా అతనికి ఓటేసే పరిస్థితి రాష్ట్రంలో నిరుద్యోగులు ఉండదు. జగన్ కి ఓటు వెయ్యము. అర్థమైంది? ఎప్పటికైనా మాకు జగన్ గారు చేసినటువంటి ప్రభుత్వాల గురించి మనం మాట్లాడకూడదు. ఇక్కడ రూపాయల అభ్యర్థులకి న్యాయం చేయమని చెప్పి ఇప్పుడు జగన్ గొడవ, చంద్రబాబు నాయుడు గారు కూడా కాదండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు అన్ని కేంద్రం ఇప్పుడు రేపొద్దు నుంచి పిలిపిద్దాం మీరు అన్నారు కాబట్టి ప్రతి జిల్లా యంత్రాంగంలో ప్రతి కలెక్టర్ ఆఫీసులో కూడా నిరుద్యోగులు అందరూ కూడా రిఫరెండం ఇద్దాం, పూర్తిగా వివరాలు రాద్దాం. మాకు ఇంత అన్యాయం జరిగింది, ఆ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో పారదర్శకంగా రద్దుపరిచి మాకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి, సప్లిమెంటరీ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఈ 2 నోటిఫికేషన్లు వెంటనే ప్రభుత్వం అమలు జరపాలని చెప్పి ప్రతి కలెక్టర్ కార్యాలయంలో కూడా ఇద్దాము. అలాగే నారా లోకేష్ గారిని కలిసి వినతిపత్రం ఇద్దాము. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఎంతసేపు చెప్పినా మనకి మెయిన్ మోటివ్ ఏంటి? ఇక్కడ నోటిఫికేషన్ రద్దుపరిచి పూర్తి స్థాయిలో మళ్ళీ నోటిఫికేషన్ రావడమే మనకి మెయిన్ మోటివ్ అండి. ఎన్ని మంది మంత్రుల్ని ఎన్నిసార్లు గత వైసీపీ పరిపాలన ఉంటుండగా కలిసామో మీకు నేను పేపర్ కటింగ్లన్నీ, స్టేట్మెంట్లన్నీ, కలెక్టర్లతో ఉన్న గతం గురించి మర్చిపోండి. రైట్ ఓకే. హేమంత్ గారు బ్రదర్, హేమంత్ గారు లేదా బ్రదర్ రైట్, ఒక్క నిమిషం. హేమంత్ గారు ఒక్కసారి ఫైనల్ గా వినండి హేమంత్ గారు. వైసీపీ కాలంలో కాలిపోయాయి నిరుద్యోగుల మన బాధలను అర్థం చేసుకోమని చెప్పి ఒక నిరుద్యోగులు అందరూ తరపున ఆ నోటిఫికేషన్ లో నష్టపోయినటువంటి బాధితుల తరపున ఒక రిఫరెండమ్ మన యువనేత నారా లోకేష్ గారికి ఇచ్చి, అయ్యా దీని మీద కొంచెం సమూలమైనటువంటి విచారణ జరిపి మాకు న్యాయం చేయండి, త్వరితగతిన నోటిఫికేషన్ విడుదల చేయండి, సప్లిమెంటరీ పోస్టులు కూడా నోటిఫికేషన్ విడుదల చేయమని. ఓకే హేమంత్ గారు, ఆ విధంగా చేస్తే బాగుంటుంది కదా బ్రదర్. ఒక్కసారి ప్లీజ్ మేము ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టి మీరు హాస్పిటల్లో ఉంటున్నారు. హేమంత్ గారు బ్రదర్, ఇప్పటికే పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇంకా పొట్ట చేతి పట్టుకుని కూలీలుగా అరవచాకరికి వెళ్ళిపోవడానికి మేము సిద్ధంగా లేవు. అవసరమైతే జగన్ పరిపాలన విధానం మీద తిరగబడ్డానికి సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక స్తోమత లేక మేము లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా వాళ్ళకి చేరే విధంగా ప్రయత్నిస్తాం. హేమంత్ తప్పకుండా బ్రదర్, హేమంత్ కుమార్ గారు తప్పకుండా గవర్నమెంట్కి ఈ విషయం చేరువయ్యేటట్టు మేము ప్రయత్నిస్తాం. అయ్యప్ప గారు తప్పకుండా చేయండి, మీ ద్వారా కూడా అది చేయండి. మేము కూడా మా ఛానల్ తరఫున తప్పకుండా నిరుద్యోగుల ఘోష వాళ్ళకి వినిపించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ హేమంత్ కుమార్ గారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఐఎమ్ వెరీ సారీ సార్. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప గారు. రైట్, మొత్తం మీద అది 2018 గ్రూప్ 1 అసలు ఏపీపీఎస్సీ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన అవినీతికరమైన రిక్రూట్మెంట్. ఎన్నో ఆరోపణలు, మరెన్నో కోర్టు కేసులు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018 గ్రూప్ 1 మెయిన్స్ అక్రమాల డొంక కదిలింది. ఈ వైసీపీ ప్రభుత్వం దిగిపోగానే గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాల వాల్యుయేషన్లో అవకతవకలు, అలాగే నిధుల దుర్వినియోగంపై కంప్లైంట్ రావడంతో కేసు నమోదు చేశారు. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా పిఎస్ఆర్ ఆంజనేయులు పనిచేసిన సమయంలో అవకతవకలు, అలాగే నిధుల దుర్వినియోగం జరిగాయంటూ కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు మూలమైంది. సిట్ ఏర్పాటు చేశారు. కొందరు జైలు కూడా వెళ్లారు. అక్రమాలు జరిగాయని తేలినా అలా ఉద్యోగాలు సాధించిన వారు మాత్రం దర్జాగా జాబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దీని మీదే నిరుద్యోగ యువత స్పందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి, ఆ విధంగా అక్రమంగా జాబ్స్ సంపాదించి దాదాపు 1.5 సంవత్సరం అయిపోతుంది. వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. కష్టపడి మెరిట్ సాధించిన మాకు మాత్రం అన్యాయం జరిగింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ హేమంత్ తరపున ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. రైట్, చూద్దాం ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో కూటమి ప్రభుత్వం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.